నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని దెబ్బతీయడానికి ఒక రోజు పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, లేదా సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటిదాకా నువ్వు అక్కడే వాళ్ళకి నమ్మకస్తుడుగా ఉండాలి. అలాగే మేడం. అలా ఉండడం కత్తి మీద సామని తెలుసు, కానీ తప్పదు. మీకోసం మీ మాట కోసం ఎంత కష్టమైనా భరిస్తాను మేడం. వెరీ గుడ్, వెళ్ళిరా. వస్తాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, వాట్ ఇస్ దిస్? దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టు మన కంపెనీ లాస్ట్ పొజిషన్లో ఉన్నట్టు రాశారు మేడం. ఎందుకలా రాయవలసి వచ్చింది? ఇలాంటి రాతలు మీరు పట్టించుకోకండి మేడం. ఇలాంటి రాతలు పట్టించుకున్నాను గనకనే ఒకప్పుడు అతి తక్కువ కాలంలో నంబర్ 1 అనిపించుకోగలిగాని కృష్ణప్రసాద్ గారు. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని దెబ్బతీయాలనుకోవడానికి కానీ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కానీ ఇలాంటి రాతలే కారణం. వీళ్ళు ఇలా ఎందుకు రాయవలసి వచ్చిందో నేను కనుక్కుంటాను మేడం. ఎవరిని? ఇంకెవరిని? ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళని, దీన్ని పబ్లిష్ చేసిన వాళ్ళని. వాళ్ళని కనుక్కుని ప్రయోజనం ఏముంది మిస్టర్ రవీంద్ర? ఇన్నాళ్ళు మనం నెంబర్ 1 అని రాసినప్పుడు ఎందుకని ప్రశ్నించలేదు? మన లెవెల్ తగ్గడానికి కారణం ఏమిటని ప్రశ్నించవలసింది మన వాళ్ళనే.
మనవాళ్ళు అనే వాళ్ళలో మీరు ఉన్నారు. నాకు తెలిసి మన లెవెల్ ఏమాత్రం తగ్గలేదు మేడం. మనం ప్రాఫిట్స్లోనే ఉన్నాం. కానీ ఆ నీతి జాతి లేని పని మనిషి నడిపే కంపెనీ ఈ 15 ఏళ్లలో 10 రెట్లు లాభాల్లో ఉంది. 10 రెట్లు ప్రొడక్షన్ పెంచింది. 10 రెట్లు డిస్ట్రిబ్యూషన్ పెంచింది. 10 రెట్లు తన షేర్ వాల్యూని పెంచుకుంది. డు యు నో దాట్? ఆ, ఆ, మనం ఓడిపోయాం కదూ. ఈ రోజు ఈ ఓటమిని అంగీకరించలేదు, ఓటమిని భరించలేదు. గడిచిన 15 ఏళ్లలో ఆ కంపెనీని మనం ఏ విధంగానూ దెబ్బతీయలేకపోయాం. ఇది మన చాతకంతనానికి గుర్తనుకోవాలా? లేదు మేడం, మన పరిధిలో మనం ఎదగడానికి ప్రయత్నిస్తూ వచ్చాం కాబట్టి, కాన్సంట్రేషన్ మొత్తం కంపెనీ టర్నోవర్ పెంచడం మీదే ఉంచాం కాబట్టి మిగతా కంపెనీల జోలికి మనం పోలేదు. అది చేతకందనం ఎందుకు అవుతుంది మేడం? కంపెనీ గ్రోత్ చార్ట్ కనుక మీరు ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి ఏడాది మనం ఎదుగుతున్న సంగతి మీరు గమనిస్తారు. మనం 1 అడుగు ముందుకేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకేస్తున్నారు. అందుకు కారణాలు చాలా ఉన్నాయి మేడం. కారణాలు ఏమిటనేది నాకు అనవసరం కృష్ణప్రసాద్ గారు. ఇంకా ఎన్నేళ్లలో ఉపేక్షిస్తాం? ఉపేక్షించవలసిన అవసరం కూడా ఇక ముందు రాదనుకుంటాను మేడం. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని దెబ్బతీసే అవకాశం మనకు త్వరలోనే వస్తుందని నా 6th సెన్స్ చెప్తుంది. 6th సెన్స్ 7th సెన్స్ లాంటి కంటి తుడుపు మాటలతో నన్ను సాటిస్ఫై చేయాలని చూడకండి. పని జరగాలి. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పని పట్టాలి. ముందు ఆ సంగతి గురించి ఆలోచించండి. మీరు నిశ్చింతగా ఉండండి మేడం. త్వరలోనే ఒక వ్యూహాన్ని, పద్మవ్యూహం లాంటి వ్యూహాన్ని మీ ముందుంచబోతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో మాలతి. మన కంపెనీ గురించిన మీడియా కవరేజ్ చూసారా మేడం? అవన్నీ నాకెందుకు చూపిస్తున్నావు? అవి చూడవలసిన వారు వేరే ఉన్నారు. అఫ్ కోర్స్ వారి ఆశీస్సులతోనే కంపెనీ నడుపుతున్నది మీరే కదా. లేదు మాలతి, 15 ఏళ్లనేది తక్కువ సమయం కాదు. రోజుకో రకంగా మారిపోయే మార్కెట్లో బిజినెస్ చేయడం అనేది కత్తి మీద సాము. కష్టపడితే ఎవరైనా అభివృద్ధి సాధిస్తారు. కానీ వర్కర్స్, మేనేజ్మెంట్ కలిసి పనిచేయడం, కలలో కూడా ఊహించినంత అభివృద్ధి సాధించడం నేనిక్కడే చూస్తున్నాను. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, వర్కర్స్ అందరూ ఇది తమ సొంత కంపెనీ అనుకుంటున్నారు గనుకనే ఈవేళ మనం ఎంత ఉన్నత స్థితిలో ఉంటున్నామని అనుకుంటున్నాను. మనల్ని దెబ్బతీయాలని ఎంతో మంది కాచుకునున్నా ఎవరూ ఏమీ చేయలేకపోవడానికి కారణం అందరి సమిష్టి కృషేనని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విజయం అందరిది. దాదాపు ఇలాంటి క్యాప్షన్తోనే ఒక న్యూస్ పేపర్లో మంచి ఐటెం రాశారు మేడం. అవన్నీ అక్కడుంచు. వర్కర్స్ కాలనీలో ఏదో ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నారన్నావుగా, ఆ వివరాలు నాకు కావాలి. ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను మేడం. నారాయణరావు గారి పేరుతో కట్టించిన స్కూల్ బిల్డింగ్ ప్రారంభిద్దాం అనుకున్న తేదీకి, కంపెనీ వార్షికోత్సవం జరుపుకుందాం అనుకున్న తేదీకి మధ్య 12 రోజుల తేడా ఉంది. రెండూ కలిపి ఒకే వేదిక మీద జరిపితే బావుంటుందని చాలా మంది అంటున్నారు. విడివిడిగా జరిపితే ఆ రెండు మంచి అకేషన్స్ అవుతాయిగా. పైగా స్టాఫ్ కూడా సంతోషిస్తారు. అవుననుకోండి, విడివిడిగా కండక్ట్ చేస్తే ఒకరోజు పని నష్టపోతాం, పైగా రెట్టింపు ఖర్చు. అడ్వైజరీ కమిటీ వాళ్ళు కూడా ఇదే మాట చెబుతూ ఫైల్ పంపించారు, చూశాను. ఈ విషయంలో నువ్వేమంటావు? ప్రస్తుతానికి అడ్వైజరీ కమిటీ రికమెండేషన్స్ ఫాలో అయితే బావుంటుందని నా అభిప్రాయం మేడం. సరే, అలాగే కానివ్వండి. 2 ఫంక్షన్లు ఒకే రోజు జరిగేట్టు ప్లాన్ చేయండి. అలాగే. మరో విషయం మేడం, ఇది వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే అందులో ఎక్కువ భాగం మగవాళ్ల పార్టిసిపేషన్ ఉంటూ వచ్చింది కదండి. ఇప్పుడు కార్మికుల ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఐటమ్స్ ప్రెజెంట్ చేస్తారట. ఈజ్ ఇట్? అవును మేడం. నేను రాజుగారు కలిసి స్క్రూట్నీ చేయడానికి వెళ్ళాం. ఐటమ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హడావుడి లేకుండా స్పీచెస్ తగ్గించి అలాంటివి ఎక్కువ ఉంచండి. అందరితో పాటు నేను ఎంజాయ్ చేస్తాను. నా కారు ఎందుకు ఆపావు? మర్యాద తెలీదా?
కారాపి మరీ మర్యాద గురించి చెప్పాలా? మీ మీద కేసు బుక్ చేయాలి. వాట్? నా మీద కేసు బుక్ చేస్తావా? నేరం చేసినప్పుడు కేసు బుక్ చేయరా? సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ ఇవ్వకముందే కారు ముందుకు పోనిచ్చారు. నేను అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి, అందుకే పోనిచ్చాను. మీరు సైకిల్ని గుద్ది ఆపకుండా వచ్చేశారు. వాడు నా కారు కట్టొస్తే నేనేం చేయను. అయినా వాడికి దెబ్బ తగిలితే నువ్వు ఫీల్ అయిపోతున్నావే. నా కారుకి స్క్రాచ్ వచ్చి డ్యామేజ్ అయింది, నేనెంత ఫీల్ అవ్వాలి? అయినా మీతో వాదన అనవసరం. నా ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడం అవసరం. ఎవడో కాన్ కిస్కా గాడి సైకిల్ తగిలి నా కారు మీద గీతలు పడ్డాయి. ఆ సైకిలిస్ట్ గాని ఏం చేయాలి? కావాలంటే అతని మీద కంప్లైంట్ ఇవ్వండి. ముందు అది రాసుకో. ఏయ్ ఏంటి ఆడపిల్లవు కదా అని మర్యాద ఇస్తుంటే రాసుకో గీసుకొని తెగరెచ్చిపోతున్నావు. ముందు నీ లైసెన్స్ తీ. హలో భార్గవి, ఏంటమ్మా, ఎక్కడి నుంచి? ఐసీ ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్పెక్టర్ నా కూతురి నడి రోడ్డు మీద ఆపడవా? దిస్ ఇస్ టూ మచ్. ఎవరతను? డీటెయిల్స్ కనుక్కో. నిమిషాల మీద సస్పెండ్ చేయిస్తాను. కరెక్టే, అతనితో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నువ్వు అక్కడే ఉండు. 2 నిమిషాల్లో నీ స్టేటస్ ఏమిటో అతనికి అర్థమయ్యేలా చేస్తాను. మిస్టర్ రవీంద్ర. అర్థమైంది మేడం. నేను వెళ్ళి. మీరు వెళ్ళడం దేనికి? మరి మీ అమ్మాయి గారు? గోటుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు మిస్టర్ రవీంద్ర? కమిషనర్ గారికి ఫోన్ చేయండి. సరే అండి. నమస్కారం సార్, నేను రవీందర్ని, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఏదో మీ దయ వల్ల బాగానే ఉన్నాను సార్. సార్, మా చైర్పర్సన్ గారు మీతో మాట్లాడతారంట. గుడ్ ఈవినింగ్ సార్. మీ ఇన్స్పెక్టర్ ఎవరో మా అమ్మాయిని నడి రోడ్డు మీద నిలబెట్టి కేసు బుక్ చేస్తారని హెరాస్ చేస్తున్నారట. కొంచెం ఆ విషయం ఏదో చూస్తారని. అంత కష్టం మీకు కలగనిస్తానా సార్? భార్గవికి మొబైల్ ఫోన్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలన్న కామన్ సెన్స్ ఉండదు కానీ కార్లు తీసుకొని రోడ్ల మీద తయారవుతారు. ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏ నీతో చెప్పాలా? నీ పేరేంటో చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తావు? ఇంకో కేసు బుక్ చేసుకుంటావు, అంతేగా? చేసుకో. చూడు, తప్పు చేసింది కాకుండా తలబిరుసుగా మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. హలో హలో అంకుల్, జస్ట్ మినిట్. నీకే ఫోను. జోకులొద్దు, పేరు చెప్పు. ఫోన్ ఇస్తుంటే తీసుకోకుండా పేరేంటని బెదిరిస్తున్నాడు అంకుల్. ఎవరమ్మా? ఎవరు? ప్రైమ్ మినిస్టరా? ఊరికే బెదిరిస్తున్నావు. మాట్లాడు, తెలుస్తుంది. ఎవరండి? ఎవరు? సార్ సార్ అలాగే సార్, తప్పైపోయింది సార్. అబ్బాబే, ఒక్క ముక్క కూడా రాయలేదు సార్. తమ దర్శనం చేసుకుంటాను సార్. అలాగే సార్, నమస్తే సార్, ఉంటాను సార్. తమరు వెళ్ళొచ్చు మేడం. మరేదేదో కేసు లైసెన్స్ అంటూ గోల పెట్టావు. అలాంటివి మీలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు మేడం. మనతో పెట్టుకోకు, మాస్ అయిపోతావు. బాగా నీరసంగా ఉన్నారు. అవును డాక్టర్, ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది. బీపీ లేదు కానీ కొంచెం ఉప్పు కారం తగ్గిస్తే మంచిది. అలాగే. ఆదివారాల్లో ఆఫీస్కి వెళ్ళటం మానేయండి. ఆ, అది కొంచెం కష్టం అనుకుంటా డాక్టర్. కష్టమంటే కుదరదు, ఆదివారాల్లో ఇంటి పట్టునే ఉండాలి. ఇంట్లో ఉండి ఏం చేయాలి డాక్టర్? మీ అమ్మాయిని తీసుకొని ఎంచక్క సినిమాకి వెళ్ళండి. లేదంటే మీ అమ్మాయి దీప్తి తన బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి చెక్కేసే ప్రమాదం ఉంది. ఓహో. ఆ బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తావా? Please, ఆగవే, నిన్ను. ఆగు, అమ్మా, అక్కడే ఆగు. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా
అమ్మా అమ్మా ఆగవే ప్లీజ్ అమ్మా నీకు బాగా అమ్మా, అల్లరి ప్లీజ్. ఎక్కువైపోయింది. అమ్మా, ఆగు. యువతలు నాకు ఆకలి అదరు కొడుతుంటే ఆ ఆటలేందమ్మా అమ్మ కుదుడికి ఒరే అబ్బిగా ముందు దీప్తిని పట్టుకో. మావయ్య ప్లీజ్ మన ఫ్రెండ్స్ కదా మేం ఫ్రెండ్స్ ఆ, దీప్తి ఆవిడియా అమ్మకు సారీ చెప్తే కొట్టదుగా. సారీ చెప్పు ఓకే సారీ అమ్మా ఇంకెప్పుడు అలా చేయను. అది అలారా దారికి. దారి కాదు బోకే దా దీప్తి దా. ఆ. మ్మ్. ఏంటమ్మా ఇవాళ ఐటమ్స్ అన్ని చాలా టేస్ట్గా ఉన్నాయి. తిను. చెయ్యొద్దు అనుకుంటేనే మళ్ళీ మిస్టేక్ చేశాను. ఏమిటది? నీతో ఆటలాడకూడదని ఎక్కువ సరదాగా ఉండకూడదని అనుకుంటాను. కానీ నువ్వు కనపడగానే అవన్నీ మర్చిపోయి యథాప్రకారం చిన్నపిల్లనైపోతాను. ఏమైందమ్మా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇవాళంటే ఇంట్లో ఉన్నావు కాబట్టి ఆడతాను. రేపు నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతే ఓ అదా నీ భయం. నీకు మంచి ఇల్లరుట్టల్లుని తెస్తానులే, డోంట్ వరీ. చూడమ్మా, నా మెడిసిన్ కంప్లీట్ అవ్వాలి, డాక్టర్ దీప్తి అని అనిపించుకోవాలి, ఎక్కడైనా కొన్నాళ్ల పాటు పనిచేయాలి, సొంత ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఇవన్నీ అయ్యాకే నా పెళ్లి. కాబట్టి నా పెళ్లికింకా చాలా 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 టైం ఉంది. నువ్వు హ్యాపీగా భోంచేయమ్మా. ఉదయం దీపక్ బాబు నుంచి ఫోన్ వచ్చిందమ్మా. ఈజ్ ఇట్? మరి ఇంతసేపు చెప్పవేంటమ్మా? నువ్వు కనిపించగానే నన్ను నేను మర్చిపోతానని తెలుసుగా. ఏం చెప్పాడన్నయ్య? ఎల్లుండి ఈ టైం కల్లా మన మధ్య ఉంటాడు. అక్క దీపక్ బాబుతో పాటు నీ మాను కూడా మన ఇంటికి వస్తుందా? ఆ, వచ్చి నిన్ను అమెరికా తీసుకెళ్తుంది. అయ్యి. ఈసారి దీపక్ 4 రోజులే ఉంటాడట. అంతేనా? ఆ 4 రోజులు తిరిగైనా అతి కష్టమే దొరికిందట. మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలట. అన్నయ్య మాటంటే మాటే కాబట్టి 4 రోజుల మీద ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండడు కాబట్టి రోజువారీ ప్రోగ్రామ్ చాట్ నేను ప్రిపేర్ చేస్తాను. అమ్మా, ఇదివరకట్లా కాకుండా ఈసారి నువ్వు నేను దీపక్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అలా చేయాలని నాకు ఉంది. కానీ దీపక్ ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాడో ఏమో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మీరెక్కడికి వెళ్ళినా నన్ను అంట పెట్టుకుని వెళ్ళాలా. నువ్వు లేకుండా మేం ప్రోగ్రామ్కి వెళ్తామా మావయ్య? అది మాట అంటే. సర్లేరా, ముందు నువ్వు తిను. నువ్వు కూడా తినమ్మా.